ఈ కుటుంబ ఖర్చులు వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వీడు ఒక్కడే కాబట్టి వీడు సంపాదించుకుంటాడు, వాళ్ళ తల్లిదండ్రులు తిండి పెడుతున్నారు కాబట్టి బాగానే జరుగుతుంటుంది. పెళ్ళైన తర్వాత ఈ ఖర్చులన్నిటికీ తలుసుకున్నారు, ఆ ప్రేమ తుసుక్కుని వెళ్ళిపోయింది. అక్కడ గొడవలు స్టార్ట్ అవుతాయి. పెళ్ళికి ముందు మనం అక్కడికి భయం ఇక్కడికి భయం అంటే తిండి పుట్టింటోళ్ళు పెడుతున్నా కూడా సరిపోయింది. వీడికేముంది, తల్లిదండ్రులకి ఏమి ఇచ్చేది లేదు, వీడంతా వీడు ఖర్చు పెట్టుకున్నారు, బాగానే ప్రేమిస్తారు. ప్రేమించిన తర్వాత ఈ ఖర్చులను లెక్క పెట్టుకొని ఈ పిల్లలు పుట్టిన తర్వాత ఈ ఖర్చులు ఎన్ని లెక్కలయ్యి గొడవలు అక్కడ స్టార్ట్ అవుతాయి. అక్కడ స్టార్ట్ అయ్యి నేను పొరపాటు చేసి కొట్టుకొని విడిపోయే కుటుంబాలు ఎన్నో. ఇప్పుడు చూస్తున్నాం కదా, 100 పెళ్ళిళ్ళు అయితే 100లో మినిమం 50, నాకు తెలిసి 50 విడాకులు అవుతున్నాయి. కొంతమంది విడాకులు కాకుండా వేరువేరుగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితి గల కారణం ఏంటంటే అన్నిటి రేట్లు పెరిగిపోవడానికి కారణం ఏంటంటే మనం అందరం పట్టణాలకు ఎక్కువ రావడం వల్ల, అందరినీ చదివించడం వల్ల, అందరినీ కార్పొరేట్ స్కూల్లో చదివించడం వల్ల చదువులు ఖర్చు ఎంత అవుతుందో తెలుసా? ఈరోజు ఒక పిల్లవాడిని చదివించాలంటే మా పిల్లల్ని చదివించారు, నేను మామూలు స్కూల్లో చదివించాను. వాళ్ళ చదువులు పూర్తయ్యారు 4 లక్షల కన్నా ఎక్కువ కాలేదు ఖర్చు. కానీ ఇప్పుడు పిల్లవాడికి